మనం చెప్తూనే ఉన్నాం ప్రతిరోజు ఏ ఎలక్షన్ రాబోతుందో నెక్స్ట్ అంటే ఖైరతాబాద్. త్వరలో మరో ఉప ఎన్నిక, రాజీనామాకు సిద్ధంగా ఉండాలని దానంకు సంకేతాలు. ఫిరాయింపులపై చట్టం మేరకే అనర్హత వేటు. ముందే రిజైన్ చేసి బైపోల్లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్. రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. స్పీకర్ నిర్ణయం కన్నా ముందే ఆయనతో రాజీనామా చేయిస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయనతో ఎప్పుడు రాజీనామా చేయించాలి అనే అంశంపై ఏఐసిసి ఆరా తీస్తున్నట్లు టాక్ వినిపిస్తా ఉన్నదట. ఈ వార్త మొత్తం చూడొచ్చు. అవును, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయింది కాబట్టి ఉప ఎన్నిక వస్తుందని దిశ రాసుకొచ్చింది. అలా బీఆర్ఎస్ లోనే గెలిచిండు, కానీ కాంగ్రెస్ బీ ఫామ్ మీద కిషన్ రెడ్డి పైన డమ్మీ అభ్యర్థిగా పెట్టింది. ఈయనకు ఎమ్మెల్యే పదవి ఉండంగా కాంగ్రెస్ లో అసలు అభ్యర్థులే లేనట్టు, సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేసే అభ్యర్థులే లేనట్టు, లోపాయికార ఒప్పందంలో భాగంగా అటు బీఆర్ఎస్ ఓడు ఇటు కాంగ్రెస్ ఓడు కిషన్ రెడ్డితో లోపాయికార ఒప్పందంలో భాగంగా ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ను ఎంపీగా పోటీ చేసిందయా, పోటీలో పెట్టింది బీఫామ్ మీద. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద అధికారంలో ఒక పోస్ట్ ఉండగా ఇంకో పోస్ట్ ఎక్కడి నుంచి వస్తుందా? 2 పోస్టులు ఉద్యోగాలు 2 పోస్టులు ఇస్తారా? ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీ అనుకో, ఇది ఉండగానే ఇంకో జాబ్ కొట్టి దాంట్లో కూడా మనం ట్రైనింగ్ తీసుకుంటామా? తీసుకోము కదా. దీన్ని రిజైన్ చేయాలి, ఇంకో జాబ్ ఏదైనా కొట్టాలని.